క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువే సకలానికి సర్వానికి అధికారి. సకలం సర్వం ఆయనకి లోబడవలసిందే ప్రియులారా. ఇప్పుడు నేను చెప్పేటటువంటిది చరిత్రలో జరిగినటువంటి సంఘటన. చాలామందికి తెలుసు. ఏమిటి అంటే 1970వ సంవత్సరంలో ది ఎగ్జార్సిస్ట్ అనే ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక గురువు సైతాను చేత పీడింపబడుతున్న ఒక బాలుణ్ణి ఏ విధంగా ఆ గురువు ప్రార్థనా శక్తితో దయ్యము నుండి విడుదల ప్రసాదించాడు అనేదే ఈ సినిమా. హాలీవుడ్లో ఉన్న కలెక్షన్స్ అన్నిటినీ తిరగరాసింది ఈ సినిమా. చాలామంది చూసి ఉండవచ్చు. అయితే ఈ సినిమా ఒక కట్టుకథ కాదు. 1949వ సంవత్సరంలో అమెరికాలో ఉన్నటువంటి మేరీల్యాండ్ అనేటటువంటి ఒక ప్రాంతంలో ఒక 17 సంవత్సరాల కుర్రవాడు సైతాను చేత పీడించబడ్డాడు. ఎంతగా అంటే భయంకరంగా పీడించబడ్డాడు. రాత్రిళ్ళు నిద్ర ఉండేది కాదు. అతను ఉన్నటువంటి ఆ ఇంటిలో, ఆ గృహంలో, ఆ గదిలో తలుపులు కిటికీలు కొట్టుకునేటటువంటివి, మంచాలు ఎగిరిపడేవి. అయితే దీనిని ఆధారంగా చేసుకొని ఆ సినిమాని తీశారు. అయితే ఆ తర్వాత ఆ కుర్రవాడు మేరీల్యాండ్ను విడిచిపెట్టి అమెరికాలో ఉన్న వాషింగ్టన్ DC అనే ప్రాంతానికి వచ్చి సామాన్యమైన జీవితాన్ని జీవించాడు. ఎలా సాధ్యమైంది అది అంటే, అతను 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సాతాను చేత భయంకరంగా పీడించబడిన తర్వాత అతను ఒక కథోలిక గురువు చేత ఆ సాతాను నుంచి విడుదలను పొందాడు. దీనినే ఎగ్జార్సిజం అంటారు. అంటే సాతాను నుంచి విముక్తిని దయచేయడం. ఎంతో కష్టపడి ఆ గురువు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తి చేత ఆ సాతానుని పారద్రోలాడు. ఇది ఒక కట్టుకథ కాదు ప్రియులారా. ఆ రోజుల్లో చాలామంది కల్లారా చూశారు. అయితే 1949వ సంవత్సరంలో ఇది జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని 1970 సంవత్సరంలో ది ఎగ్జార్సిస్ట్ అనే సినిమా ద్వారా మనకి చూపించారు. ఇది మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఆ కుర్రవాడు నిజంగానే సాతాను చేత పీడించబడ్డాడు. ఆ గురువు నిజంగానే ఆ కుర్రవాడికి దేవుని యొక్క శక్తి చేత క్రీస్తు నామంలో విమోచన, విడుదలని కలిగించాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది అన్నిటికంటే ముఖ్యంగా సాతాను శక్తిని పారద్రోలటానికి. మానవుడు పాపము కారణంగా సాతానుకి బానిసైపోయాడు. కొన్ని సందర్భాలలో ఈ సాతానుడు అనేటటువంటి వాడు వివిధ రూపాలలో, అంటే ఎప్పుడూ కూడా ఈ తెల్ల పళ్ళు పెట్టుకొని, తెల్ల కొమ్ములు పెట్టుకొని, నల్ల డ్రెస్ వేసుకొని ఉంటాడు అనుకొని మనం పొరబడతాము. కానీ వివిధ రూపాలలో ఈ సాతానుడు మనిషిలోకి ప్రవేశించి పీడిస్తూ ఉంటాడు. ఈరోజు మనం వాక్యంలో ఇదే మనం చదువుకున్నాం. యేసు ప్రభు ఒక సాతానుని పొందినటువంటి ఒక వ్యక్తికి విడుదలని కలిగించటం. అయితే ఏమి నేర్పిస్తుంది ఈ అంశం మనకు అందరికీ అంటే, క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపాన్ని, సాతాను రాజ్యాన్ని కూడా కూల్చివేయడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 4వ అధ్యాయం 31-32 వచనాలు మనం చూస్తే, పిదప యేసు గలిలియా సీమలోని కఫర్నామునకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచుండెను. ఆయన బోధకు వారందరూ ఆశ్చర్యపడిరి. ఏలయన ఆయన అధికారపూర్వకముగా బోధించుచుండెను. అంటే క్రీస్తు ప్రభు
దేని కొరకు ఈ లోకానికి వచ్చాడో, ఏ ఉద్దేశముతో, ఏ ప్రణాళికతో ఈ లోకానికి వచ్చాడో ఆ కార్యాన్ని ప్రారంభించాడు. ఏంటిది? సకలానికి బోధించడం. అయితే దేనికోసం వచ్చాడు? దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి. దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిస్తూ ఉండగానే సాతాను రాజ్యం కూల్చివేయబడాలి అని. దానికి నిదర్శనం ఈరోజు యేసు ప్రభువు సాతానుని పారద్రోలుతున్నాడు. ఎప్పుడైతే మనం మంచిని చేస్తుంటామో చెడు తగ్గిపోద్ది. అంతే కదా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఒక పవిత్రమైన కార్యాన్ని చేస్తున్నప్పుడు అపవిత్రమైన కార్యాలు మనకి దూరమైపోతూ ఉంటాయి. క్రీస్తు ప్రభువు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సాతానుడు ఏం చేస్తున్నాడు? అడ్డు వస్తున్నాడు, ఎదురు తగులుతున్నాడు. ఎందుకు వచ్చావు నువ్వు? అప్పుడే ఎందుకు వచ్చావు? మమ్మల్ని పీడించడానికి వచ్చావా? ఆ మాటలు మనం వింటున్నాము ఈరోజు సువిశేషంలో. ఆ తర్వాత ఏమైంది? లూకా సువార్త 4:33 నుండి, అప్పుడు దయ్యం పట్టిన వాడొకడు కేకలు వేయుచు అరుస్తూ ఉన్నాడు. అరుస్తూ, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరివో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్రమూర్తివి. కొన్ని విషయాలు ఇక్కడ మనం తెలుసుకోవాలి. సాతానుకి తెలుసు ఆయన ఎవరు అని, యేసు ప్రభు ఎవరు అని సాతానుకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడికి మాత్రము చాలా క్లియర్గా తెలుసు. ఏమిటి? ఈయన దైవరాజ్యాన్ని ప్రారంభించాడు కాబట్టి మా రాజ్యము, మా యొక్క ఆటలు ఇక సాగవు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచి ఎప్పుడు జరిగినా కానీ దానికి అవరోధాలు ఉంటుంటాయి. కానీ చెడ్డవాళ్ళు ఊరుకుంటారా ఏంటి? అప్పటి వరకు వాళ్ళ ఇష్టానుసారంగా జీవించవచ్చు చెడ్డవాళ్ళు. చెడు చేసేవారి గురించి నేను మాట్లాడుతున్నాను ప్రియులారా. మంచి వాళ్ళు వచ్చి ఆ చెడ్డ వాళ్ళని బాగు చేయాలంటే ఊరుకుంటారా ఏంటి? ఊరుకోరు ప్రియ సహోదరి సహోదరులారా. అడ్డంకులు సృష్టిస్తారు, అవరోధాలు సృష్టిస్తారు. సాతానుడు కూడా ఇదే చేస్తూ ఉన్నాడు. నజరేతు నివాసి అగు యేసు, మాతో నీకేం పని? ఎదురు మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. ఒకవేళ మన జీవితంలో కీడులు ఉన్నాయని, మన కుటుంబంలో కీడులు ఉన్నాయని, అనర్థాలు ఉన్నాయని బాధపడుతూ ఉన్నామా? ఆయన శక్తికి మనం లోబడదాం, ఆయన చెంతకు వెళ్దాం. ఆయన మనల్ని విమోచించువాడై ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. ఒకవేళ నీవు నీ కుటుంబంలో వివిధ రకాల శక్తుల చేత తెలియనటువంటి బాధతో, వేదనతో నీ కుటుంబం వేధించబడుతూ ఉంటే, పీడించబడుతూ ఉంటే, నీవు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు అని తెలుసుకో. విమోచించగలిగిన శక్తి కలిగినటువంటి వాడు అని తెలుసుకో ప్రియ బిడ్డ. ఆ దేవుణ్ణి నమ్ము, ఆ దేవుణ్ణి విశ్వసించు. ఆ దేవుడు నిన్ను విమోచించబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఆ యొక్క శక్తిని మనకు దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఆమెన్.